హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. పిట్ట కొంచెం కూతగనం అంటే ఇదిగో ఈ బుడ్డోడ్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపించొచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా నటించి కొరికెత్తాను అంటూనే యాక్టింగ్తో నిజంగానే కొరికేశాడు. పొంగల్కి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఈ బుడ్డోడ్దే కీ రోల్. ఫస్ట్ హాఫ్లో పొట్ట చెక్కలు చేశాడు. ఈ బుడ్డోడి పాత్ర ద్వారా చిన్నపిల్లలు ఓటీటీ చూసి ఏ విధంగా చెడిపోతున్నారనే సందేశాన్ని ఇచ్చారు అనిల్ రావిపూడి. బుల్లిరాజు పాత్రను అద్భుతంగా పండించి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు బుల్లిరాజు అలియాస్ రేవంత్. సినిమాలోనే కాదు, సినిమా ఈవెంట్లలోనూ చిచ్చరపిడుగులా విజృంభిస్తున్నాడు ఈ బుడ్డోడు. తన యాక్టింగ్తోనే కాదు, మాటలతోనూ మెప్పిస్తున్నాడు. మొన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన వాక్చాతుర్యంగా ఆకట్టుకున్న బుల్లిరాజు శుక్రవారం నాడు జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ సెలబ్రేషన్లో స్పీచ్ ఇచ్చి కొరికిపారేశాడు మాస్టర్ రేవంత్. మైక్ అందుకుని ఏమాత్రం వణుకు బెరుకు లేకుండా ఫుల్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు బుల్లిరాజు. అందరూ బాగున్నారా అని బిగ్గరగా అడిగేసరికి అనిల్ రావిపూడి, వెంకటేష్ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. ఆ తర్వాత తన స్పీచ్ని ప్రవాహంలా కొనసాగించాడు బుల్లిరాజు అలియాస్ రేవంత్. నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్. మీరంతా థియేటర్కి వెళ్ళి మా సినిమాని ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా పెద్ద థ్యాంక్స్. ఈ సినిమాలో నాలాగా ఓటీటీ చూసి పాడవద్దు, నాలా బూతులు తిట్టొద్దు. చిన్నపిల్లలు ఓటీటీ చూసి ఎలా చెడిపోతున్నారనే మెసేజ్ ఇవ్వడం కోసమే ఇలా చేశాం అంతే. దానివల్ల ఇలా అవుతుందని మేం అనుకోలేదు, క్షమించాలి. నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. అనిల్ రావిపూడి సారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. కొరికెత్తాను ఆయన గురించి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. ఇంట్లో వాళ్ళలాగే సెట్లో వాళ్ళంతా ఉన్నారు. నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అంటూ తన స్పీచ్లో మైమర్పించాడు బుడ్డోడు బుల్లిరాజు. అయితే ఈ సక్సెస్ సెలబ్రేషన్లో ఎవరు మాట్లాడుతున్నా ఇంత రెస్పాన్స్ రాలేదు, కానీ బుల్లిరాజు మాట్లాడుతుంటే హోరెత్తిపోయింది. మీడియా వాళ్ళు సైతం బుల్లిరాజును చూసి కొరికెత్తాను అంటూ ఆట పట్టించారు. బుల్లిరాజు మాట్లాడుతున్నంతసేపు దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్లు తెగ నవ్వుకున్నారు. ఇక ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా బుల్లిరాజుతో ఫోటోలు దిగడానికి తెగ పోటీ పడ్డారు. మొత్తానికి కొరికెత్తాను అంటూ ఫుల్ ఫేమస్ అయిపోయాడు బుల్లిరాజు. ఈ మధ్య కాలంలో ఒక పాపులర్ క్యారెక్టర్ గురించి ఇంత ఎక్కువగా చెప్పుకున్న సందర్భాలైతే లేవు. బుల్లిరాజు ఆ లోటుని తీర్చేశాడు.